Hello friends, welcome to Day Trader Telugu. Sensex 5 points gain అయి 77,505 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 26 పాయింట్స్ డౌన్ అయి 23,482 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 80 పాయింట్స్ డౌన్ అయి 49,506 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ బడ్జెట్ కారణంగా మార్కెట్ అనాలిసిస్, ఎఫ్ఐఎస్, గ్లోబల్ మార్కెట్స్ ఏమేం జరిగాయి వీటన్నిటికంటే ముందు ఇవాళ బడ్జెట్ కదా, ఈ బడ్జెట్ రిలేటెడ్ గా ఉంటున్న కీ అనౌన్స్మెంట్స్, మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్నవి ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ పరంగా వచ్చిన కొత్త చేంజెస్ ఏంటి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ బడ్జెట్ కారణంగా ఏ స్టాక్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడనుంది. సో దట్ బడ్జెట్ తర్వాత వేటిపై ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో మీకు తెలిస్తే మీకు కూడా ఇది యూజ్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ దాన్ని డిస్కస్ చేద్దాం. తర్వాత మార్కెట్ అనాలిసిస్, తర్వాత ఇండివిజువల్ గా ఉంటున్న కంపెనీస్ వాటి డేటాని మనం తెలుసుకుంటూ రిజల్ట్స్, ఇంపార్టెంట్ థింగ్స్ అన్నిటిని డిస్కస్ చేసి ఈ వీడియోని ఎండ్ చేద్దాం. ఫస్ట్ బడ్జెట్. నేనైతే చాలా రాసి ఉంచాను మీకోసం చాలా డేటా చెప్పాలని, బట్ దానికి ముందు మీరు చెప్పండి మీకు ఎలా అనిపించింది బడ్జెట్. అట్లీస్ట్ మిడిల్ క్లాస్ సాలరీడ్ గ్రూప్ ని ఈసారి ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా సాటిస్ఫై చేశారని అయితే నేను అనుకుంటున్నాను. నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, నాకు ఎందుకో ఈసారి బడ్జెట్ లో మాత్రం మిడిల్ క్లాస్ రిలేటెడ్ గా ఏదో జరగబోతుందనే దాని రిలేటెడ్ గా, బట్ ఇదేదో మనకి గొప్పగా జరిగిపోతున్నది ఏం కాదు. ఎందుకంటే డైరెక్ట్ ట్యాక్స్ వేరు, ఇండైరెక్ట్ ట్యాక్స్ వేరు. డైరెక్ట్ ట్యాక్స్ పరంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత అడ్వాంటేజ్ ని. వీ హ్యావ్ టు అప్రిషియేట్ నిర్మలా సీతారామన్ గారు. మనం ఎలాగో చాలా దగ్గర తన రిలేటెడ్ గా ట్రోల్స్ చూస్తుంటాం, బట్ ఈసారి కొంత, మరి ఫుల్ కాదు కానీ కొంత ఇవ్వడానికి అయితే ప్రయత్నించారు. అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పరంగా మనకు ఎలాగో కడుతూ ఉంటాం కాబట్టి ఈవెన్ మనకి ట్యాక్స్ మిగులుతున్నా అది ఎలాగైనా గవర్నమెంట్ కి ఇండైరెక్ట్ గా కొంత వెళ్తుంది కాబట్టి గవర్నమెంట్ ఇంత ముందుకొచ్చి డెసిషన్ తీసుకోవడానికి యూజ్ అయింది. బట్ నాకు మాత్రం 12,75,000 వరకు ఒక సాలరీడ్ ఇన్కమ్ పర్సన్ ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదన్నప్పుడు మాత్రం ఐఎమ్ నౌ హ్యాపీ టు అనౌన్స్ దట్ దేర్ విల్ బి నో ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ అప్ టు ఇన్కమ్ ఆఫ్ 12 lakh rupees. దీంట్లో ఏదో మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయిలే, ఇది నిజం కాదులే అనుకొని చాలా టైం వరకు వెయిట్ చేసి ఫైనల్ కన్ఫర్మేషన్ వచ్చాక మీకు ఈ వీడియో న్యూ ట్యాక్స్ ని గతంలో ఉంటున్న ఓల్డ్ ట్యాక్స్ ని కంపేర్ చేస్తూ 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20, 25, 30 లక్షలు అంతకంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు కూడా ఎంతెంత ట్యాక్స్ ని ఓల్డ్ ట్యాక్స్ లో ఎలా ఉంది, న్యూ ట్యాక్స్ లో ఎలా ఉందని కంపేర్ చేస్తే ఈ వీడియో చేశాను. పాసిబుల్ ఈ పాటికి మీకు అప్లోడ్ అయి ఉంటుంది. ఈ ఎక్సెల్ షీట్ ని మిస్ అవ్వకండి, కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ లో ఉంటది. చాలా ఎఫర్ట్స్ పెట్టింది టీమ్, ఇది మీకు త్వరగా తీసుకొచ్చి దాని రిలేటెడ్ గా మీకు కూడా ఈజీ ఉంటుంది కంపారిజన్ చేసుకోవడానికి. ఆల్రెడీ వీడియోని చూడని వాళ్ళైతే ఈ వీడియో ఎండ్ అయ్యాక ఈ వీడియోని చూడండి, మీకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా నిర్మలా సీతారామన్ గారు మనకి ఈసారి ఇస్తున్న బెనిఫిట్ ఏంటనేది అర్థమవుతుంది. నాకు తెలిసినంత వరకు ఇది బడ్జెట్ రిలేటెడ్ గా ఎంటైర్ బడ్జెట్ లో హైలైట్ గా నిలుస్తుంది అనుకుంటున్నాను. సో ఇన్కమ్ ట్యాక్స్ పరంగా మనకైతే మంచిదే జరిగింది ఈసారి. ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈసారి రిలీవ్ అయ్యాయి. అండ్ ఈవెన్ ఇల్లుంటున్న వాళ్ళకి కూడా ఫస్ట్ హౌస్ మాత్రమే మనకి ఇప్పటి వరకు నిల్ వాల్యూలో ఉండేది. సెకండ్ ఈవెన్ మనం సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉన్నా సరే దాన్ని మనం నోషనల్ రెంట్ తీసుకొని మనం ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సి వచ్చేది. దీని రిలేటెడ్ గా కూడా బెనిఫిట్ ఇచ్చారు. ఇది కూడా నేను ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. టీడీఎస్ ని మార్చారు, కొంచెం అడ్వాంటేజ్ పక్కే తీసుకువెళ్లారు. ఇవన్నీ కూడా మీకు వీడియో ఆల్రెడీ చేసి మన ఛానల్ లో పెట్టేసిన వీడియోలో ఉంటాయి. ఇది కాకుండా స్టాక్స్ రిలేటెడ్ గా మాట్లాడుకుందాం. నేను కీన్ గా ప్రతి బడ్జెట్ లో నేను వెయిట్ చేసి చూసే మెయిన్ స్టాక్ ఏదైనా ఉందంటే అది ఐటీసీ అనమాట. టొబాకో రిలేటెడ్ గా ఈసారి కూడా మినిమం 12.5 to 15% దగ్గరగా గతంలో ఉంటున్న ట్యాక్స్ అండ్ సెస్ అనేది పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసింది మార్కెట్. బట్ దాని రిలేటెడ్ గా ఎటువంటి ప్రస్తావన ఈ పాయింట్ ఆఫ్ టైం వరకు కూడా లేదు. కాబట్టి ఐటీసీ స్టాక్ లో మనం అలా పెరగడం చూసాం. దీని తర్వాత టాయ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంది. టాయ్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ కొంచెం ఫోకస్ చేస్తుందని ఇలా స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. సో టాయ్స్ రిలేటెడ్ గా ఉన్న కంపెనీస్ కి ఇది అడ్వాంటేజ్ అవ్వచ్చు కమింగ్ టైమ్స్ లో. అంటే గవర్నమెంట్ ఫోకస్ ఆ పక్క వెళ్తుందని ఇలా మనకి చిన్న హింట్ లాగా అనమాట. అండ్ ఫిషరీస్ అండ్ ఆక్వా రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్స్ ని కూడా ఇవాళ మీరు అబ్జర్వ్ చేస్తుంటే, లైక్ అవంతి ఫీడ్స్ అండ్ దీని రిలేటెడ్ గా ఉంటున్న కంపెనీస్ ని మీరు అబ్జర్వ్ చేస్తుంటే వాళ్ళ కొంచెం ఇది బస్ కనిపించింది. ప్రధానమైన కారణం గవర్నమెంట్ ఒక ఫ్రేమ్ వర్క్ తీసుకురాబోతుంది ఫిషరీస్ రిలేటెడ్ గా, ఇండియాలో ఉంటున్న ఆక్వా రిలేటెడ్ గా తీసుకురాబోతుందని ఇలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. మెయిన్లీ ఫిషరీస్ గురించే, బట్ దీని రిలేటెడ్ గా ఉన్న ఆక్వా స్టాక్స్ లో ఇవాళ మనకి బస్ కనిపించింది. సో ఇది ఇంకొక అప్డేట్ ఈ సెగ్మెంట్ లో. అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్ రిలేటెడ్ గా ఎఫ్డిఐ లిమిట్ ని 100% పెంచారు. సో ఇది అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ లైక్ ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఐసిఐసిఐ, లంబాడి అన్నిటికీ మంచిదే. బట్ ఇది తీసుకొస్తారని ఇలా మార్కెట్ లో కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇదేం పెద్ద సర్ప్రైజ్ ఏం కాదు. అండ్ ఇది జనరల్ స్టేట్మెంట్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 50 టూరిస్ట్ డెస్టినేషన్స్ ని డెవలప్ చేస్తారు పార్ట్నర్ అయి, స్టేట్స్ తో పార్ట్నర్ అయ్యి అని చెప్తున్నారు. బట్ ఇది నేను ఎలా చూస్తానంటే ఒక కామన్ స్టేట్మెంట్ లా చూస్తాను. ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు, దీని ద్వారా ఏటికి బెనిఫిట్ ఉంటుంది అనేది మనం ఇక్కడ కూర్చొని గెస్ చేయలేం. బట్ యూజువల్ గా ఇది హోటల్ స్టాక్స్ కి, పర్టికులర్ ఐటీడీసీ వీటికి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ టైం ఫ్రేమ్ మనం చెప్పలేం కాబట్టి దీన్ని అంత సీరియస్ తీసుకోవాల్సిన నీడ్ లేదు. అండ్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అండ్ కనెక్టివిటీ రిలేటెడ్ గా కూడా గవర్నమెంట్ ఫోకస్ చేయబోతుందని చెప్తున్నారు. కాబట్టి ఇవి జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ కానీ, ఇండిగో కానీ, స్పైస్ జెట్ కానీ వీటన్నిటికి కూడా ఇది అడ్వాంటేజ్ లానే మనం చూడాలి. నెక్స్ట్ 10 years లో ఆల్మోస్ట్ 120 ఎయిర్పోర్ట్స్ కి ఎక్స్పాండ్ అవుతూ 4 crore మోర్ ప్యాసింజర్స్ ని మనకి ట్రాన్స్పోర్ట్ లో తీసుకువెళ్ళగలిగే లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, ఉడాన్ స్కీమ్ కూడా 88 స్మాల్ సిటీస్ అండ్ మోర్ అఫోర్డబిలిటీ ఇన్ ఎయిర్ ట్రావెల్ రిలేటెడ్ గా తీసుకురావడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఇదన్నీ ఎయిర్పోర్ట్ అండ్ ఈ
ఏవియేషన్ స్టాక్స్ రిలేటెడ్ గా మంచిగానే చూడొచ్చు. అండ్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ అండ్ న్యూక్లియర్ ఎనర్జీ గురించి కూడా స్టేట్మెంట్స్ చేశారు. బట్ ఇది ఎప్పుడు ఉండే స్టేట్మెంట్సే కదా, కాబట్టి రెన్యూవబుల్ ఎనర్జీ స్పేస్ కు ఒక బూస్ట్ వచ్చిందని ఎలాగేం కాదు, స్టేట్మెంట్స్ ఉన్నాయంతే, నార్మల్ స్టేట్మెంట్స్. అండ్ పర్టికులర్ గా ఫుట్వేర్ అండ్ లెదర్ సెక్టార్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఒక స్కీమ్ తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు, అక్కడ ఎంప్లాయ్మెంట్ ని ప్రమోట్ చేయడం కోసం. సో ఇది బాటా, రిలాక్సో, క్యాంపస్ వీటన్నిటికి కూడా ఇది కొంత అడ్వాంటేజ్ గా మారచ్చు. ఆ సెక్టార్ స్పెసిఫిక్ గా వాళ్ళు ఫోకస్ చేసి దాన్ని ప్రమోట్ చేయాలని చూస్తూ ఉంటే, బికాస్ ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు వస్తుంది, ఆ స్పేసెస్ లో ఉంటున్న కంపెనీస్ గ్రో అవుతున్నప్పుడే కదా. అండ్ క్రాప్ డైవర్సిఫికేషన్, పోస్ట్ హార్వెస్ట్, ఇంప్రూవ్ ఇరిగేషన్ అండ్ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ క్రెడిట్ రిలేటెడ్ గా ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ గా కూడా ఫోకస్ చేస్తారంటున్నారు. కాబట్టి దాని రిలేటెడ్ గా ఉంటున్న ఫర్టిలైజర్స్ కంపెనీస్ కానీ, ఇరిగేషన్ రిలేటెడ్ గా ఉంటున్న కంపెనీస్ కానీ అడ్వాంటేజ్ అవ్వచ్చు. బట్ ఇక్కడ మెయిన్ పాయింట్ అంతా చెప్పాను కదా, ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకున్నారని. దీంతో ఏమవుతుంది, పర్సన్స్ దగ్గర చేతిలోకి డబ్బులు వస్తుంది, మీ దగ్గర నా దగ్గర చేతిలో డబ్బులు ఉంటే ఇమీడియట్ గా మీరు చేసేది ఏంటి, అప్పటి వరకు బిస్కెట్స్ వివిధ వాటి రిలేటెడ్ గా స్పెండ్ చేస్తున్నప్పుడు ఇంత రేటా ఎందుకులే, ఆ ట్యాక్స్ అంతా పోను, మళ్ళీ వీళ్ళకి ఇంత పెట్టుకోవడం ఎందుకని డౌన్ గ్రేడ్ అయింటారు. కానీ ఇప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా ఈవెన్ వాళ్ళు కొంత టైం తర్వాత ప్రైసెస్ పెంచుతున్నా అది కొనగలిగే అఫోర్డబిలిటీ కామన్ పర్సన్ దగ్గర వస్తుంది. కాబట్టి మెయిన్ అడ్వాంటేజ్ ఎప్పుడైనా సరే చేతిలో ఇన్కమ్ మిగిలిందంటే ఫస్ట్ మెయిన్ అడ్వాంటేజ్ ఎప్పుడు ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కు ఉంటుంది, తర్వాత టూ వీలర్ కంపెనీస్ కు ఉంటుంది. ఎందుకంటే రూరల్ గా కానీ అర్బన్ గా కానీ ఎప్పుడైనా సరే ముందు కొనగలిగేది ఇమీడియట్ గా వెహికల్ అనగానే గుర్తొచ్చేది టూ వీలర్. ఇప్పుడు టూ వీలర్, ఫోర్ వీలర్ ఈక్వల్ గా కూడా గుర్తొస్తున్నాయి. మన వాళ్ళు ఫోర్ వీలర్ కూడా ఈవెన్ లోన్ పెట్టైనా ముందుకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈవెన్ ఫోర్ వీలర్ ఒకప్పుడే చెప్పేవాని కాదు, కానీ ఇప్పుడు ఫోర్ వీలర్ కూడా చేతిలో డబ్బులు మిగులుతున్నప్పుడు సాలరీడ్ పీపుల్ కి ఫోర్ వీలర్ సైడ్ కూడా వెళ్తూ ఈ స్విగ్గీ అండ్ జొమాటో వాడకం ఇంకా పెరిగే అవకాశం ఉంది. బికాస్ వీళ్ళు డబ్బులు మిగిలిపోతుంటే ఈ కామర్స్ రిలేటెడ్ గా ఈజీ స్పెండింగ్స్ కాదు, ఈజీగా వెళ్ళిపోతుంటారు. దాని వైపు క్రెడిట్ కార్డ్స్ ని పెట్టి పే చేసేయడం, మళ్ళీ దాని సాలరీతో పే చేసేయడం, ఇలాంటి మెంటాలిటీ మనకు ఉంటుంది. ఇది కరెక్ట్ కాదు, కానీ యూజువల్ గా డబ్బులు మిగులుతుంటే సేవింగ్ స్కీమ్స్, ఇన్వెస్ట్మెంట్స్ కంటే కూడా స్పెండింగ్ వైపు భారత ప్రజలు ఆసక్తి చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఎఫ్ఎంసీజీ, టూ వీలర్, ఫోర్ వీలర్, ఈవెన్ కన్స్యూమర్ ఫోకస్డ్ గా ఉంటున్న జొమాటో, స్విగ్గీ అండ్ మనకి బట్టల రిలేటెడ్ గా ఉంటున్న కంపెనీస్ కానివ్వండి, ఫుట్వేర్ రిలేటెడ్ గా ఉంటున్న కంపెనీస్ అన్ని కన్సంప్షన్ రిలేటెడ్ గా, ఈవెన్ టైటాన్, కళ్యాణ్ జ్యువెలర్స్, ఇవన్నీ జ్యువెలరీ పరంగా ఒక మనిషి డబ్బులు మిగిలితే బయటకు వెళ్ళి ఎక్కడెక్కడైతే ఖర్చు పెట్టగలడు అని మనకు అనిపిస్తుంటుంది. ఆ స్పేసెస్ అన్నిటికి కూడా ఒక్క ఇన్కమ్ ట్యాక్స్ చేంజ్ అనేది అన్ని స్పేసెస్ కూడా అడ్వాంటేజ్ ఇచ్చినట్టే మనం చూడాలి. అండ్ ఈవెన్ యులిప్స్ రిలేటెడ్ గా కూడా ఉంటున్న ట్యాక్స్ బెనిఫిట్ ని ఇప్పుడు రిమూవ్ చేస్తున్నట్లయితే మనకి డేటా కనిపిస్తుంది. సో యులిప్స్ ట్యాక్స్ పరంగా అడ్వాంటేజ్ ఉంటాయని ఏదైతే మనకి జరుగుతుంటుందో ఆ బెనిఫిట్ ఇప్పుడు యులిప్ పాలసీస్ కోల్పోతున్నాయనే విషయాన్ని అయితే మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకొకటి, ఎవరైనా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ ఇవాళ ఫాలో అయ్యారా, చాలా వరకు బడ్జెట్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని టైం టు టైం మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈవెన్ మార్కెట్ రిలేటెడ్ గా వచ్చే ఎవ్రీడే అప్డేట్స్ కూడా ఇక్కడ మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. బట్ ఒక స్మాల్ అలర్ట్ ఏంటంటే, ఇదే ప్రధానమైన కారణం ఇది చెప్పడానికి, మన పేరుతో చాలా ఛానల్స్ ఉన్నాయి. మీరు అందులోకి వెళ్ళిపోయి వాళ్ళు డబ్బులు అడుగుతుంటే మేము డబ్బులు అడుగుతున్నామని కట్టేకండి. మన దాంట్లో రూపాయి డబ్బులు అడగరు. అయినా నేను అడిగినా మీరు ఎందుకు ఇవ్వాలి డబ్బులు, ఎవరు అడిగినా ఇవ్వకండి. సోషల్ మీడియాలో ఒకరు మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారంటే మోస్ట్లీ అది స్కామ్ అన్న విషయం గుర్తుంచుకోండి. మన ఛానల్ ఒక లింక్, డైరెక్ట్ లింక్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. మనకి వెరిఫైడ్ సింబల్ టిక్ మార్క్ కూడా ఉంటుంది. టిక్ మార్క్ జాగ్రత్తగా చూసి జాయిన్ అవ్వండి. డబ్బులు అడుగుతుంటే అది మన ఛానల్ కాదు, ఇది ఒక్కటి మైండ్ లో గుర్తుంచుకోండి. అండ్ వాట్సాప్ లో కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఈ టెలిగ్రామ్ లో అయితే ఓన్లీ మార్కెట్ అప్డేట్స్, వాట్సాప్ లో అయితే ఫుల్ నాలెడ్జ్ ఉంటున్న ఇన్ఫర్మేషన్, పర్సనల్ ఫైనాన్స్ పరంగా, ట్యాక్స్ సేవింగ్ పరంగా, స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ పరంగా అన్నిటి పరంగా షేర్ చేస్తున్నాం. ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయండి, లేదంటే కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో వాట్సాప్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వచ్చు. అండ్ కస్టమ్ డ్యూటీ రిలేటెడ్ గా కూడా కొన్ని మోటార్ సైకిల్స్ రిలేటెడ్ గా కస్టమ్ డ్యూటీని కట్ చేశారు. ప్రాబబులీ వేరొక కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ అవుతుంటాయి కదా కొన్ని వెహికల్స్, మోటార్ సైకిల్స్, దాని రిలేటెడ్ గా ధరలు తగ్గే అవకాశం మన కమింగ్ డేస్ లో ఉంటుంది. అండ్ ఎవరైతే క్రిప్టో ఎక్స్చేంజెస్ లో ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారో మ్యాండేటరీ డిస్క్లోజర్ చేయాలనేలా ఈసారి బడ్జెట్ లో కొత్త సెక్షన్ తీసుకొచ్చారనమాట. సెక్షన్ 285BAA కంపల్సరీగా ట్రాన్సాక్షన్ ఒక ఇన్ఫర్మేషన్, క్రిప్టో అసెట్స్ రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ ప్రభుత్వానికి చెప్పాలి. తెలిసిందే కదా, టాక్సేషన్ క్రిప్టో కరెన్సీస్ రిలేటెడ్ గా 30% దగ్గరగా ఉంటది. అది మాత్రమే కాదు, క్యాన్సర్ డ్రగ్, క్రిటికల్ మినరల్స్ ఇవన్నీ కూడా కస్టమ్ డ్యూటీ ఒక రిలీఫ్ పొందుతున్నట్లయితే మనకి డేటా కనిపిస్తుంది. సో ఈ క్యాన్సర్ డ్రగ్ రిలేటెడ్ ఉన్న కొన్ని ఫార్మా కంపెనీస్ కానీ, క్రిటికల్ మినరల్స్ రిలేటెడ్ గా మోస్ట్ ఇంపార్టెంట్ లిథియం అయాన్ బ్యాటరీస్ పరంగా, రా మెటీరియల్స్ పరంగా కూడా కస్టమ్ డ్యూటీ బెనిఫిట్ ఉంది. కాబట్టి ఆ కంపెనీస్ కి ఈ బడ్జెట్ లో కొంత బూస్ట్ దొరికిందని అనుకోవాలి. అండ్ ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ కి రిలేటెడ్ గా ఏ చిన్న జరిగినా ఏదో ఒక స్టాక్ పాజిటివ్ నెగిటివ్ అనేలాగా మనకు రిఫ్లెక్ట్ అవుతుంటది. బట్ మెయిన్ థింగ్స్ అన్ని మాట్లాడుకున్నాం కదా. బట్ శరత్ దూబే గారు, మనం తన రిలేటెడ్ గా ఇమేజెస్ ని కూడా ఇలా టెలిగ్రామ్ లో రెగ్యులర్ గా పెడుతూ ఉంటాం. తను ఆల్మోస్ట్ 50 అప్డేట్స్ ని కొన్ని స్టాక్స్ కి రిలేట్ చేస్తూ తన ట్విట్టర్ లో మెన్షన్ చేశారు. నేను ఇది స్లోగా స్క్రోల్ చేస్తూ ఉంటాను, బికాస్ ఒక్కొక్కటి చెప్పుకోవడం 50 మాట్లాడుకోవడం అంటే ఒక్కొక్క దానికి 1 minute వేసుకున్నా 50 minutes అయిపోతుంది. కాబట్టి జస్ట్ స్క్రోల్ చేస్తుంటాను స్లోగా, ఒక్కొక్క దగ్గర పాస్ చేసి చూడండి. లేదంటే మన ట్విట్టర్ ఛానల్ లింక్ ఇస్తున్నాను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో, అక్కడికి వెళ్ళి నేను ట్విట్టర్ లో ఎవరిని ఫాలో అవుతున్నానని చూసారంటే అందులో తన పేరు కూడా ఉంటుంది. వీలైతే ఫాలో అవ్వండి, రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. ట్విట్టర్
ట్విట్టర్ లింక్ మన డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది, ఒకసారి గమనించండి. ఒకసారి స్లోగా స్క్రోల్ చేస్తాను, ఇంపార్టెంట్ అన్ని కూడా ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి నెంబర్ 1 నెంబర్ 2 అన్నవన్నీ కూడా డేటా పాయింట్స్, దాని కింద ఏ స్టాక్స్ కి పాజిటివ్ నెగిటివ్ అన్నవి మనం మాట్లాడుకునేవి ఉంటాయి, కొత్తవి ఉంటాయి. ఒకసారి చూడండి. ఎక్కడైనా మీరు రీడ్ చేయాలనుకుంటే ఒకసారి పాస్ చేసి రీడ్ చేయండి. మీరు బ్యాక్ వెళ్ళినా సరే మీకు ప్రతి ఒక్క అప్డేట్, దాని కింద ఏ స్టాక్స్ కి లాభం నష్టం అనేది కూడా మీకు కనిపిస్తుంది. ఈ క్రెడిట్స్ నాది కాదు, ఇది కంప్లీట్ గా తనదే. అండ్ మన ట్విట్టర్ లింక్ ఇస్తున్నాను, ఆ లింక్ ని క్లిక్ చేసి మన ట్విట్టర్ లోకి వెళ్ళి నేను ఎవరిని ఫాలో అవుతున్నాను చూస్తే తన పేరు కూడా ఉంటుంది. అడ్వాంటేజ్ రానివి ఏంటంటే రైల్వే అనమాట. ఈసారి రైల్వేస్ కి 2,55,000 కోట్ల దగ్గరగా అలొకేషన్ ఇచ్చారు. గతంలో కూడా అలానే ఉంది. డిఫెన్స్ కి కొంత పెంచినట్లు కనిపిస్తుంది. డిఫెన్స్ కి ఈసారి 4.91 lakh crore, రైల్వేస్ కి 2,55,000 కోట్లు, డిఫెన్స్ కి 4,91,000 కోట్లు. కానీ లాస్ట్ టైం 4,50,000 కోట్లే ఇచ్చారు, ఇప్పుడు 4,90,000 కోట్లకు చేశారు. కొంచెం పెంచారు, బట్ ఇంకా డ్రాస్టిక్ ఎక్స్పెక్ట్ చేసింది మార్కెట్. డిఫెన్స్ అంటే ఈసారి అదిరిపోతుంది బడ్జెట్ లో అనుకున్నారు, కానీ కొంచెం బెటర్, అంతేగాని ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తే ఏం రాలేదు. ఈవెన్ డిఫెన్స్ అనే కాదు, ఏ స్పేసెస్ లో గవర్నమెంట్ ఈసారి ఎంతెంత స్పెండ్ చేయబోతున్న డేటా కూడా మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. లగ్జరీ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా ఏం ఫోకస్ కాలేదు, అఫోర్డబుల్ హౌసింగ్ రిలేటెడ్ గా జనరల్ కామెంట్స్ వినిపించాయి. అండ్ ఫిజికల్ డెఫిసిట్ 4.4% ఆఫ్ జీడీపీ ఉందని చెప్తుండడం, మార్కెట్ బారోయింగ్ అనేది 11.54 lakh crore ఉందని చెప్తుండడం ఎన్బిఎఫ్సి కి అంత మంచిది కాదు. మీన్స్ బాండ్స్ రిలేటెడ్ గా అండ్ దాని ద్వారా వాళ్ళు ఇన్కమ్ ని తీసుకోవడానికి కాస్ట్ ఆఫ్ బారోయింగ్ పరంగా అవి ఎన్బిఎఫ్సిస్ కి అంత మంచిది కాదు. బట్ ఈ టాక్సేషన్ అండ్ ఫిజికల్ పాలసీ రిలేటెడ్ గా వేటికి ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుందనేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పరంగా ఏవేవి మనకి స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి, దాని కారణంగా వేటికి ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుంది. అగ్రికల్చర్ అండ్ రూరల్ ఎకానమీ పరంగా అండ్ ఏ స్టెప్స్ తీసుకుంటున్నారు దాని పరంగా ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుందని కూడా స్క్రీన్ మీద పెడుతున్నాను. ఎనర్జీ అండ్ పవర్ సెక్టర్ రిలేటెడ్ గా ఏ స్టెప్స్ తీసుకుంటున్నారు, దాని కారణంగా ఎటువంటి అవుట్కమ్స్ మనకు ఉంటాయి అనేది కూడా మీకు స్క్రీన్ మీద ఉంటుంది. ఎక్స్పోర్ట్స్ అండ్ ట్రేడ్ రిలేటెడ్ గా కూడా తీసుకునే డెసిషన్స్ మీకు స్క్రీన్ మీద ఉంటుంది. అండ్ బీహార్ రిలేటెడ్ గా కొంత ఫోకస్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. మిత్రపక్షాలతో ఫామ్ అయిన గవర్నమెంట్ కదా బీహార్ అండ్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ గా, కూటమితో కదా వీళ్ళు ఇప్పుడు మనకు అధికారంలోకి వచ్చారు, కాబట్టి బీహార్ రిలేటెడ్ గా కొంత ఫోకస్ ఈసారి కనిపిస్తుంది. అక్కడ మఖానా బోర్డ్ ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారని, ఎడ్యుకేషనల్ స్కిల్ డెవలప్మెంట్ బోర్డ్ ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారని, ట్రాన్స్పోర్టేషన్ అండ్ కనెక్టివిటీ రిలేటెడ్ గాను బీహార్ కి అడ్వాంటేజెస్ ఇస్తున్నట్లయితే కనిపిస్తుంది. అండ్ సూర్యగర్ ముఫ్తీ బిజిలీ యోజన రిలేటెడ్ గా కూడా హైయర్ అలొకేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇది సోలార్ రిలేటెడ్ గా, రెన్యూబుల్స్ రిలేటెడ్ గా ఉన్న కంపెనీస్ కొంత అడ్వాంటేజ్ ఇస్తుంది. స్టాక్స్ ఏంటి అండ్ ఎలాంటి ఇంక్రిమెంట్ హైయర్ అలొకేషన్ ఈసారి చేశారనేది కూడా మీకు స్క్రీన్ ముందు ఉంటుంది. అయిపోయింది కదా, ఇప్పుడు మార్కెట్ డేటాలోకి వెళ్దాం. అసలు మార్కెట్ కి ఏం జరిగింది, బడ్జెట్ ఎలా ఇంపాక్ట్ చేసింది, ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ నేమో ఇచ్చారు, ఎల్టీసీజీ ఎస్టీసీజీ నేను ఏదైతే వినకూడదు, అలా వింటే మాత్రం మార్కెట్ కి మంచిది కాదు అని అనుకున్నాను, అది కూడా ఏమి ఇవ్వలేదు కదా. మరి ఈ మార్కెట్ పైన ప్రభావం ఎలా ఉండడానికి అండ్ కమింగ్ డేస్ లో మార్కెట్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మార్కెట్ అనాలిసిస్ ని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు అక్కడేమో ఇన్కమ్ ట్యాక్స్ చేంజ్ చేస్తే మీకు ఆల్రెడీ వీడియో విత్ ఎక్సెల్ షీట్ అండ్ ఈ బడ్జెట్ అనాలిసిస్, మార్కెట్ అనాలిసిస్ అండ్ తర్వాత కూడా బడ్జెట్ రిలేటెడ్ గా ఒక కామన్ మ్యాన్ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ అన్నిటిని కూడా ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము టీమ్ పెట్టిన ఈ ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపించుంటే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే లాస్ట్ లో పెట్టిన వీడియో కానీ, ఇది కానీ, నెక్స్ట్ కమింగ్ బడ్జెట్ రిలేటెడ్ గా వచ్చే వీడియోస్ కానీ ఏదైనా మన వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగం ఉందనుకుంటే షేర్ చేసి మా కంటెంట్ ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా మీరు హెల్ప్ చేస్తారని భావిస్తూ నెక్స్ట్ మన మార్కెట్ అనాలిసిస్ లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా మెయిన్ ఈవెంట్ అయిన బడ్జెట్ అయితే కంప్లీట్ అయింది. బట్ గుర్తుంచుకోండి, February 7th ఇంకొక మెయిన్ ఈవెంట్ ఉంది. అదే ఆర్బీఐ ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్. ఇక్కడ నుంచి కొన్ని డేస్ బ్యాక్ మనకి 1,50,000 కోట్ల దగ్గరగా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ తో ఆర్బీఐ వాళ్ళు లిక్విడిటీని సపోర్ట్ చేయడానికి ప్రయత్నించారు కదా. కాబట్టి ఈ February 7th ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తారనే మార్కెట్ అనుకుంటుంది. కాబట్టి అలా ఒకవేళ జరిగితే ఆ పాయింట్ లో మీకు మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ వాళ్ళు అందించే ఫిక్స్డ్ డిపాజిట్ల పైన వడ్డీ రేట్లు కూడా తగ్గిపోతాయి. కాబట్టి ఈ సమయంలో మీరు మంచిగా అధికమైన వడ్డీ రేట్లు ఎక్కడెక్కడ ఇస్తున్నారో అక్కడ కానీ 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలకి ఫిక్స్డ్ డిపాజిట్లు వేయగలిగితే 9%, 9.5% కూడా వితౌట్ ఎనీ రిస్క్ కమింగ్ 2-3 ఇయర్స్ లో మనం రిటర్న్స్ గా పొందొచ్చు. సో ఇన్ కమింగ్ టైమ్స్ ఏదైనా 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలకి మీకు కావాల్సిన డబ్బుల్ని మీరు సేవింగ్స్ అకౌంట్ లో పెట్టున్నా ఆర్ మీ బ్యాంక్ కు సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసున్నా దానికంటే 2-3% ఎక్కువ వడ్డీని ఇచ్చే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో ఉన్న ఎఫ్డీల్లోకి డబ్బులు వేయడం అనేది స్మార్ట్
స్మార్ట్ చాయిస్ అయితే అవుతుంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అంటున్నారు, మరి మనం వాటిని నమ్మచ్చా? యాజ్ పర్ RBI నార్మ్స్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన బ్యాంక్స్ కానీ ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కానీ 5 లక్షల వరకు మీరు పెడుతున్న డబ్బులకి అసలుకి వడ్డీకి మొత్తానికి కూడా RBI వాళ్ళ DICGC వాళ్ళ గ్యారంటీ మనకి ఉంటుంది. మరి ఎంత టైం పీరియడ్ మనం ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే ఎంత అధికమైన వడ్డీ వస్తుందని మనకెలా తెలియడం, అలా అధికమైన వడ్డీ రేట్లు ఇచ్చే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవడం, దీనికి నేను స్టేబుల్ మనీ యాప్ ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనిస్తే నేను ఆల్రెడీ స్టేబుల్ మనీ యాప్ లో ఫిక్స్డ్ డిపాజిట్ లో ₹1,00,000 దగ్గరగా కొంత కాలం క్రితం ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఇప్పుడు దాని మీద ₹4,200 దగ్గరగా వడ్డీ జనరేట్ అయింది. అండ్ నేను ఏదైతే ₹1,00,000 త్రూ స్టేబుల్ మనీ సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో ఇన్వెస్ట్మెంట్ చేశానో ఆ ₹1,00,000 మొత్తం కూడా స్టేబుల్ మనీ దగ్గర కాదు, మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన వెంటనే ఆ బ్యాంక్ కు వెళ్ళిపోతుంది. దీని రిలేటెడ్ గా మనకి బ్యాంక్ నుంచే డైరెక్ట్ గా కన్ఫర్మేషన్ కూడా వస్తుంది. సో మన డబ్బులు ఈ స్టేబుల్ మనీ యాప్ దగ్గర ఉండదు, మీరు ఇన్వెస్ట్ చేయగానే అది బ్యాంక్ కే వెళ్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అండ్ నేను కూడా డబ్బులు పెట్టండి అని కాదు ముందు చెప్తున్నది, కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి యాప్ ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు గమనిస్తే మీకు స్క్రీన్ పైన 9.5%, 9% అబోవ్ దగ్గరగా వడ్డీలు ఇస్తున్న చాలా బ్యాంక్స్ అండ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కనిపిస్తుంటాయి కదా. దానికి పక్కనే డిస్కవర్ అని ఉందా కింద, దాన్ని క్లిక్ చేస్తే మీరు క్లియర్ గా గమనిస్తే 200కి పైగా బ్యాంక్స్ ని, టాప్ బ్యాంక్స్ తో పాటు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ని కంపేర్ చేసుకొని చూడండి. 2 సంవత్సరాల లోపు మీరు FD వేస్తే ఎక్కడెక్కడ మీకు మంచి వడ్డీ రేట్లు ఉన్నాయి, 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు FD వేస్తే ఎక్కడెక్కడ మంచి వడ్డీ రేట్లు ఉన్నాయి, 3 సంవత్సరాల పైగా మీరు FDలు వేస్తే ఎక్కడెక్కడ మంచి వడ్డీ రేట్లు ఉన్నాయో వాళ్ళే మీకు చూపిస్తారు. ఇంకా కిందకు వస్తే 7 రోజులకి, 6 నెలలకి, సంవత్సరంన్నరకి, 2 సంవత్సరాలకి, 3 సంవత్సరాలకి, 4 సంవత్సరాలకి ఏ బ్యాంక్స్ లో మీకు మంచి వడ్డీ రేట్లు వర్కౌట్ అవుతున్నాయో కూడా వీళ్ళు మీకు ఏ రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేకుండా వాళ్ళు ఇక్కడ మనకు చూపిస్తారు. కాబట్టి మీరు ఎంతకాలం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో దానికి తగిన ఎక్కడ ఎక్కువ వడ్డీ రేట్ వస్తుందో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. లైక్ 1 సంవత్సరం 5 నెలలు చేయాలనుకుంటే ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు 7.99% వడ్డీ రేట్ ఇస్తున్నారు. దెన్ జస్ట్ మీరు ఇండస్ఇండ్ బ్యాంక్ దగ్గర క్లిక్ చేసి స్టార్ట్ ఇన్వెస్టింగ్ క్లిక్ చేసి మినిమం ₹1,000 కూడా మీరు మీ ఇన్వెస్ట్మెంట్ ని స్టార్ట్ చేయొచ్చు. మరి ఇక్కడ కనిపిస్తున్న బ్యాంక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఆ బ్యాంక్స్ లో బ్యాంక్ అకౌంట్ ఉండాలంటే లేదు, మీ దగ్గర ఉంటున్న ఏ బ్యాంక్ అకౌంట్ తో అయినా త్రూ స్టేబుల్ మనీ FD కోసం వీటిల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఇన్స్టెంట్ విత్డ్రాల్ అని మీకు ఎక్కడెక్కడైతే ఉంటుందో దాని అర్థం మీరు ఏ పాయింట్ లో అయినా నాకు డబ్బులు కావాలి ఇమీడియట్ గా అని అడిగితే ఏ వర్కింగ్ డే లో మీరు అడిగినా విత్ ఇన్ సెకండ్స్ లో ఆ డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్ లోకి వస్తుంది. సో మీ షార్ట్ టర్మ్ అవసరాల కోసం తక్కువ వడ్డీ రేట్లు ఇస్తున్న సేవింగ్స్ అకౌంట్ లో మీకు తెలియని ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టేదానికంటే ఎక్కడ డబ్బులు పెడితే అధికమైన వడ్డీ రేట్లు వస్తున్నాయి ముందు ఇలా కంపేర్ చేసుకొని అక్కడ షార్ట్ టర్మ్ లో మన మనీని పార్క్ చేసి ఉంచుకోవడం బెటర్. ముందైతే కంపేర్ చేయండి ఎక్కడ ఎలాంటి వడ్డీ రేట్లు ఉన్నాయనేది, తర్వాత మీకు అవసరం ఉన్నప్పుడు కావాలన్నా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. లాస్ట్ 4 ట్రేడింగ్ సెషన్స్ నుంచి మార్కెట్ పాజిటివ్ గా క్లోజ్ అయింది కదా. ఇన్ఫాక్ట్ ఇవాళ కూడా లిటరలీ మార్కెట్ న్యూట్రల్ లోనే క్లోజ్ అయింది, బిగ్ నెగిటివ్ అయితే కాదు కదా. పోర్ట్ఫోలియో స్టాక్స్ కూడా కొంత స్టేబుల్ గానే ఉన్నాయి. బట్ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది గత 4 రోజులుగా ప్రీ బడ్జెట్ ర్యాలీ అనేది కొంత జరిగింది కదా. 4 రోజులుగా మార్కెట్ పెరుగుతూనే ఉంది. ఇవాళది కూడా వేసుకుంటే ఒక 5 రోజులు, బట్ బడ్జెట్ కి ముందు నుంచి చూస్తే 4 రోజుల నుంచి మార్కెట్ పెరిగింది. సుమారుగా లోస్ నుంచి 600 పాయింట్ల దగ్గరగా పెరిగిన మార్కెట్ FIS ఇక అదే పనిగా సెల్ చేస్తూ జనవరిలో ఈ బడ్జెట్ కి ఫిబ్రవరి 1st కి ముందు నుంచే 87,000 కోట్ల దగ్గరగా సెల్ చేసి పెట్టుకున్న వాళ్ళు ఏ మాత్రం చిన్న మార్కెట్ లో నెగిటివ్ అప్డేట్ బడ్జెట్ లోకి వచ్చిన భారీగా మార్కెట్ ఫాల్ అయితే లాభం పొందుదామని వెయిట్ చేస్తున్న FIS కూడా ఈ బడ్జెట్ రిలేటెడ్ గా బిగ్ ఫాల్ తో క్లోజ్ అవ్వలేదంటే 4 డేస్ మార్కెట్ పెరిగి ఆఫ్టర్ ఈ బడ్జెట్ తర్వాత అట్లీస్ట్ ప్రాఫిట్ బుకింగ్ కూడా ఈ 600 పాయింట్స్ రిలేటెడ్ గా రాలేదంటేనే నేను ఇవాల్టి వరకు మార్కెట్ రిలేటెడ్ గా బడ్జెట్ సక్సెస్ అయింది మార్కెట్ పరంగానే అనుకుంటున్నాను. చెప్పాను కదా లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రిలేటెడ్ గా నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను ఏదో ఒక మాట ఉంటుందని. నేను ఇక్కడ రాంగ్ అయ్యాను. బట్ మనం అనుకున్నాం కదా, నిన్నటి వీడియోలో చెప్పానా మిడిల్ క్లాస్ కి సాలరీడ్ గ్రూప్ కి ఖచ్చితంగా ఈసారి ఏదో బెనిఫిట్ ఉండేలా కనిపిస్తుందని. అది వాళ్ళ క్లియర్ గా మార్కెట్ లో రిఫ్లెక్ట్ అయింది. అండ్ ఇంకొకటి కూడా జస్ట్ ఇవాళ మన మార్కెట్స్ న్యూట్రల్ లో క్లోజ్ అవ్వడమే మనం మంచి విషయంగా చూడాలి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి US మార్కెట్స్ రెడ్ లో ఉన్నాయి. దానికి కారణం నిన్న రిలీజ్ అయిన US PC ఇన్ఫ్లేషన్ డేటా అనుకుంటారేమో. అది కొంత పెరిగినట్లే కనిపిస్తుంది, బట్ అది మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ దగ్గరగానే ఉంది. సో ఎక్స్పెక్టేషన్స్ కంటే ఏమి PC ఇన్ఫ్లేషన్ డేటా భారీగా ఏం పెరిగిపోలేదు. అండ్ మన మార్కెట్ ఇవాళ 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ అవ్వాల్సిన మార్కెట్ అనమాట. ఎందుకంటే రీసెంట్ గా చెప్తున్నాను కదా, ట్రంప్ గారి వ్యాఖ్యలు చాలా ఘాటుగా ఉంటున్నాయి ప్రపంచ మార్కెట్స్ లో అని. ఇవాల్టి నుంచి మార్కెట్ ఏమనుకుందంటే టారిఫ్లు అంటున్నారే కానీ స్టార్ట్ అవ్వ అనుకున్నారు, కానీ క్లియర్ గా టారిఫ్ల్ని మెక్సికో కెనడా రిలేటెడ్ గా స్టార్ట్ చేస్తూ చైనా రిలేటెడ్ గా కూడా వేస్తున్నామని ముందుకు వెళ్తూ ఉండడం. ఇక ట్రేడ్ వార్ ని స్టార్ట్ చేస్తున్నారు ట్రంప్ గారు. మేమేదో అనుకున్నాం జస్ట్ బార్గెన్ లా ఇలా చేస్తే వాళ్ళు తగ్గుతారు అనుకున్నారు, కానీ వాళ్ళు ఏం తగ్గకపోవడం, తను కూడా టారిఫ్ల రిలేటెడ్ గా స్టెప్ వెనక్కి వేయకుండా టారిఫ్లు వేస్తున్నాను అని ఎప్పుడైతే మీడియా ఛానల్స్ లో తన వార్తలు పబ్లిష్ అయ్యాయో ఆ పాయింట్ నుంచే US మార్కెట్స్ నిన్న నైట్ పడడం స్టార్ట్ చేశాయి. అదే పాయింట్ లో మీరు గమనించారంటే బాండ్ డీల్స్ లోను డాలర్ ఇండెక్స్ లోను నిన్న నైట్ మనకు కొంత అప్ సైడ్ మూవ్ అయితే కనిపించింది. అండ్ గోల్డ్ మీరు
గమనిస్తున్నారా లేదా? గోల్డ్ అయితే రికార్డ్ స్థాయికి వెళ్తూనే ఉంది. గోల్డ్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అనాలిసిస్ ఇవాళ వీడియోలో ఉండబోతుంది. ఇన్ఫాక్ట్ అది ఒక డెడికేటెడ్ వీడియోగా చేయాల్సింది, కానీ బట్ ఇప్పటికే నాకు అసలు టైం కుదరట్లేదు. వేరే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ రిలేటెడ్ గా నాకు అవ్వక మళ్ళీ అది ఎక్కడ డిలే చేసేస్తానేమో అని ఇవాళ వీడియోలోనే షార్ట్ గా ఏదైతే మెయిన్ కంటెంట్ మీకు తెలియాలో అక్కడ వరకు చెప్తున్నాను. లేదు ఇది ఇంకా డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. పాస్ట్ లో ఎలా గోల్డ్ ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఫ్యూచర్ లో ఎలా ఉండడానికి పాసిబిలిటీ ఉంది, వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం అంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. తప్పకుండా డెడికేటెడ్ వీడియో వస్తుంది. బట్ మెయిన్ పాయింట్ మాత్రం గోల్డ్ ఎందుకు పెరుగుతుంది అండ్ పెరిగే ఛాన్స్ ఉంటుందన్న డేటా కూడా ఇవాళ వీడియోలో ఉంటుంది. వాచ్ చేయండి. గోల్డ్ రిలేటెడ్ గా అనాలిసిస్ మిస్ అవ్వద్దు. యాజ్ ఆఫ్ నో FIDA డేటా అయితే అప్డేట్ కాలేదు. ప్రాబబుల్లీ ఇవాళ వాళ్ళ సైడ్ నుంచి నేనేం పెద్ద నెంబర్స్ నేమ్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇక్కడ నుంచి మార్కెట్ లో వాళ్ళ మూవ్ ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే బడ్జెట్ లో ట్యాక్స్ పరంగా ఏం రాంగ్ డెసిషన్స్ నిర్మలా సీతారామన్ గారు తీసుకోలేదు. అండ్ ఈవెన్ సాలరీడ్ అండ్ మిడిల్ క్లాస్ పరంగా కూడా తీసుకున్న చేంజెస్, ఇన్కమ్ ట్యాక్స్ పరంగా తీసుకున్న చేంజెస్ వాళ్ళ స్పెండింగ్ ని పెంచి ఇండియన్ GDP గ్రోత్ ని పెంచే ఒక ప్రొజెక్షన్స్ ని ఇంప్రూవ్ చేస్తున్నాయి. కాబట్టి ఆఫ్టర్ ఈ బడ్జెట్ వాళ్ళ వైఖరి ఎలా ఉంటుంది ఇండియన్ మార్కెట్స్ పరంగా అనేది మనం అబ్జర్వ్ చేయడం ఇంపార్టెంట్. నాకైతే బడ్జెట్ బాగానే అనిపించింది. నెక్స్ట్ మార్కెట్ పడుతుందా పెరుగుతుందా, ఒకవేళ పడితే గ్లోబల్ గా ఉన్న వాటి కారణంగా పడుతుందా, లేకపోతే ఇండియా నుంచి వెళ్ళిపోయి వేరే మార్కెట్ లో FIS ఇన్వెస్ట్మెంట్ చేద్దామని పట్టుకు వెళ్ళిపోతారా, ఏ రీజన్స్ తో ఏమవుతుంది అనేది నాకు తెలియదు. కానీ ఇవాళ నాకు బడ్జెట్ మార్కెట్ ని సాటిస్ఫై చేసింది. నేను ఏదైతే అనుకున్నానో దానికంటే బెటర్ గా ఉంది. నేను మార్కెట్ పరంగానే మాట్లాడుతున్నాను. ఎప్పటికీ ఏ ప్రభుత్వం మనకేమి కిరీటాలు పెట్టవు. బట్ ఎక్కడ గిచ్చుతారా అనుకున్నాను, ఎక్కడ పెయిన్ క్రియేట్ చేస్తారా అనుకున్నాను. ఆ పెయిన్ లేకపోవడమే నాకు చాలా పాజిటివ్ గా ఉండడమే నా ఈ హ్యాపీనెస్ కి ప్రధానమైన కారణం. ఈ ట్యాక్సుల భారం తగ్గిస్తున్నట్లే కనిపిస్తుంది. బట్ ఇండైరెక్ట్ గా కూడా మన మీద పడాల్సిన ట్యాక్సుల భారం అలానే ఉంటాయి. బట్ అట్లీస్ట్ ఒక పాజిటివ్ ఉన్నప్పుడు, ఒక హ్యాపీనెస్ ఉన్నప్పుడు సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పేం లేదు. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మరి బడ్జెట్ 12,75,000 వరకు సంపాదిస్తున్న వాళ్ళకి ఎటువంటి ట్యాక్స్ ఉండదు అని మీరు చూసిన వెంటనే మీరు అది హ్యాపీగా తీసుకున్నారా? అండ్ చాలా మంది అడుగుతున్నారు 12,75,000 వరకు ట్యాక్స్ లేదనేస్తున్నారు. బానే ఉంది. మరి ఎందుకు 4 నుంచి 8 లక్షల వరకు 5%, 8 నుంచి 12 లక్షల వరకు 10%? ఇప్పుడు నేను ఒక 8 లక్షలు సంపాదిస్తున్నాను, నేను కొత్త ట్యాక్స్ ల్యాబ్ లోకి వెళ్తే 10% ట్యాక్స్ కట్టాలంటే ఫ్రెండ్స్ 12,75,000 రూపు మీకు ఎంత డబ్బులు వచ్చినా ట్యాక్స్ లేదు. కానీ 12,75,000 తర్వాత కూడా మీరు సంపాదిస్తుంటే దెన్ మీకు మొత్తం బెనిఫిట్ పోతుంది అనమాట. 12,75,000 వరకే లేదనేస్తున్నా, బెనిఫిట్ పోతుంది. మీ ఇన్కమ్ రిలేటెడ్ గా ట్యాక్స్ లోయర్ నుంచి ఇలా క్యాలిక్యులేట్ అయ్యి వస్తుంది. సో ఇదంతా మీరు కాంప్లెక్స్ గా కాకుండా సింపుల్ గా మీ జీతం కానీ ఒకవేళ 12,75,000 కింద ఉంటే అసలు థింక్ చేయకండి, ట్యాక్స్ లేదు. కానీ ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ కి అది కాదు. మళ్ళీ ఓల్డ్ ఇన్కమ్ స్లాబ్స్ కి డిఫరెంట్. దీని రిలేటెడ్ గా డీటెయిల్డ్ గా అనాలిసిస్ చేస్తూ కంపేర్ చేసిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయింది. హోప్ మీరు చూసుంటారని. చూడకపోతే మాత్రం లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. అదల్స్ మన ఛానల్లోకి వెళ్ళి లేటెస్ట్ వీడియోకి ముందుంటున్న వీడియో చూసిన ఈ వీడియో మీకు ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ ఇంకొకటి, మీకు బడ్జెట్ రిలేటెడ్ గా డీటెయిల్డ్ గా ఒక డిఫరెంట్ యాంగిల్ లో లైక్ ఎంత వస్తుంటుంది, ఎంత ఖర్చు పెడుతుంటారు, అసలు బడ్జెట్ లో ఎన్ని లక్షల కోట్లకు సంబంధించి ఉంటుంది. సో వీటి రిలేటెడ్ గా మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. బడ్జెట్ రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ అనాలిసిస్ కూడా మన ఛానల్లో తీసుకొస్తాను. ఇప్పటి వరకు చేయలేదు బికాస్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గానే కదా అని. బట్ ఓవరాల్ టోటల్ గా 360 degrees లో మీరు బడ్జెట్ ని ఎలా చూడాలి అనుకుంటున్నా చెప్పండి. ఒకవేళ పెద్దగా మన వాళ్ళు అడగట్లేదు అనుకోండి, మీకు indiabudget.gov.in అనే వెబ్సైట్ ఇస్తాను. దాంట్లో మీకు బడ్జెట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. వాటిని చూసినా మీకు అర్థమవుతుంది. లేదు మన వాళ్ళు అడుగుతుంటే మాత్రం దీని రిలేటెడ్ ఒక డెడికేటెడ్ వీడియో వస్తుంది. వీడియో వచ్చిందంటే మాత్రం దాన్ని మాత్రం మిస్ అవ్వద్దు. చాలా ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ ఉంటుంది. మీకు మన ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గా ఒక ఓవర్ వ్యూ ఆ ఒక వీడియోతో క్రియేట్ అవుతుంది. ఒకవేళ వస్తే మన వాళ్ళు అడిగితే చేస్తాను డెఫినెట్ గా. వస్తే మాత్రం మిస్ అవ్వద్దు. అండ్ లెట్స్ సీ కమింగ్ డేస్ లో FIS ఒక ఫుట్ ప్రింట్ మన ఇండియన్ మార్కెట్స్ పైన ఎలా మారుతూ వెళ్తుందని. ఇప్పటికైతే ఇంకా రాలేదు కానీ FIDA డేటా రాగానే మనం వీడియోలో కూడా దాన్ని యాడ్ చేసి మీకు అప్డేట్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని ఇలా తీసుకొని అనాలిసిస్ చేస్తూ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో గోల్డ్ రిలేటెడ్ గా మాట్లాడుతున్నాను కదా, కమింగ్ డేస్ లో బంగారం పెరిగే అవకాశమే కనిపిస్తుంది. గోల్డ్ రిలేటెడ్ గా ఇది జాగ్రత్తగా గమనించండి. కమింగ్ టైమ్స్ లో బంగారం పెరుగుతూ ఉంటే దానికి ప్రధానమైన కారణం ట్రంప్ గారు అనేలా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ అనాలిసిస్ లో క్లియర్ గా మెన్షన్ చేశాను కదా, ట్రంప్ గారు కెనడా మీద అండ్ మెక్సికో మీద టారిఫ్లను అయితే స్టార్ట్ చేశారు అండ్ చైనా మీద కూడా వేయడానికి ప్రయత్నిస్తున్నారని. దీంతో 2.5% దగ్గరగా ఉంటున్న ఈ టారిఫ్ రేట్లు నియర్లీ 10 వరకు వెళ్ళాయంటే మాత్రం డాలర్ ఇండెక్స్ US డాలర్ స్ట్రెంగ్త్ అయ్యేదానికి, డాలర్ ఇండెక్స్ పెరగడానికి ప్రాబబిలిటీ ఉంది. డాలర్ పెరిగింది అంటే ఆటోమేటిక్ గా మనకి గోల్డ్ ప్రైజులు పెరుగుతాయి. సో దాని కారణంగా గోల్డ్ ధర పెరిగే అవకాశం ఉందనే ఒక ప్రాబబిలిటీని మనం నెంబర్ 1 పాయింట్ గా చూడాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ చైనా మీద కానీ టారిఫ్లను వేశారనుకోండి, USD టు చైనా కరెన్సీ ఉంటుంది కదా, CNH ఉంటుంది కదా, చైనా వాళ్ళు వాళ్ళ కరెన్సీని
డిప్రిషియేట్ చేస్తారు, వీక్ చేసుకుంటారు. ఎందుకంటే ఎక్స్పోర్ట్ మార్కెట్ లో కాంపిటీషన్ లో నిలబడడానికి, టారిఫ్లు వేస్తే ఎక్స్పోర్ట్ మార్కెట్ లో కాంపిటీషన్ లో నిలబడడానికి వాళ్ళు వాళ్ళ కరెన్సీని ఖచ్చితంగా డిప్రిషియేట్ చేస్తారు. అదే పాయింట్ లో మన ఆర్బీఐ కూడా మన కరెన్సీని డిప్రిషియేట్ చేయాలి. చేయకపోయింది అనుకోండి, చైనా వాళ్ళేమో వాళ్ళ ప్రొడక్ట్ ని చీప్ ధరలకి ఎక్స్పోర్ట్ మార్కెట్ లో అమ్మేస్తుంటారు. మన ఇండియా మాత్రం దానికంటే ఎక్కువ ధర పెట్టి అమ్మాలని ప్రయత్నిస్తే మన ఇండియన్ కంపెనీస్ నష్టపోతాయి. ఎక్స్పోర్ట్ మార్కెట్ లో మనం నిలబడాలంటే మన కరెన్సీని కూడా మనం డిప్రిషియేట్ చేయాలి. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో మీరు గమనిస్తే ఆర్బీఐ కూడా మన రూపీని డిప్రిషియేట్ అవడంలో ఆపట్లేదన్నమాట. ఆపడానికి ప్రయత్నించింది ఒక టైం వరకు. బట్ రీసెంట్ గా యూఎస్డి ఐఎన్ఆర్ $5 బిలియన్ స్వాప్ తో ఇండైరెక్ట్ గా నేను ఏదైతే రీసెంట్ టైమ్స్ లో నేను మార్కెట్ లో ఈ రూపీ ఫాల్ ఆపడానికి ప్రయత్నించానో నేనేం దానికి అంత పాజిటివ్ గా లేనని ఇండైరెక్ట్ సిగ్నల్ కూడా ఆర్బీఐ ఇస్తుంది. కాబట్టి బీ ప్రిపేర్, కమింగ్ టైమ్స్ లో మన ఇండియన్ రూపీ డిప్రిషియేట్ అవుతుంది. దాంతోనూ గోల్డ్ ప్రైస్లు రూపీ టర్మ్స్ లో మనం చూస్తాం కదా, ఇండియాలో గోల్డ్ ప్రైస్లు రూపీ డిప్రిషియేట్ అవుతున్న కొద్ది గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. అండ్ గ్లోబల్ గా డాలర్ ఇండెక్స్ స్ట్రాంగ్ అవడానికి యూఎస్ ఇన్ఫ్లేషన్ అండ్ వాళ్ళు వేస్తున్న టారిఫ్ల కారణంగా ఇన్ఫ్లేషన్ పెరగడం, అక్కడ డాలర్ ఇండెక్స్ డాలర్ పెరగడం కారణంగా కూడా అది గోల్డ్ ప్రైస్ కి ఇంపాక్ట్ ని చూపిస్తుంటే, ట్రంప్ గా రిలేటెడ్ గా వస్తున్న ఈ టారిఫ్ అప్డేట్స్ తో సెంట్రల్ బ్యాంక్స్ ఎలాంటి అన్సర్టనిటీ ఉంటుందా అనే క్వశ్చన్ మార్క్స్ తో కూడా గోల్డ్ ని అధికంగా కొని వాళ్ళ దగ్గర నిలువల్లో పెట్టుకునే అవకాశం ఉంది. లాస్ట్ 1 year లో మీరు గమనిస్తే 25% ఆఫ్ ద గోల్డ్ డిమాండ్ అంతా సెంట్రల్ బ్యాంక్స్ నుంచి వచ్చింది. అంటే యూఎస్ ఫెడ్ దగ్గర నుంచి, ఇండియాకి సంబంధించిన ఆర్బీఐ దగ్గర నుంచి, అలా ఒక్కొక్క కంట్రీలో ఉంటున్న సెంట్రల్ బ్యాంక్ దగ్గర నుంచి ఆ డిమాండ్ కనిపించింది. కాబట్టి తినిన్ని రోజులు ఎలాంటి అన్సర్టనిటీ రైజ్ అవుతున్నా సెంట్రల్ బ్యాంక్స్ తమ గోల్డ్ రిజర్వ్స్ ని మెయింటైన్ చేస్తూ ఫర్దర్ గా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నా అది కూడా గోల్డ్ ప్రైస్ ని ఇంపాక్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఇలా అనగానే అంటే ఇంకా బంగారం భారీగా పెరిగిపోతుందా, ఇప్పుడు మేము వెంటనే జ్యువెలరీ షాప్ కి వెళ్ళి జ్యువెలరీస్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కూడా ఏందో చెప్తాను. చేసేయాలా వెంటనే బంగారంలో అంటే బంగారం భారీగా పెరిగింది. లాస్ట్ 1 year లో 24% పెరిగింది. ఏ మాత్రం ఒకవేళ డిప్ వచ్చినా ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇది ఒక మంచి ఆప్షన్ గాని మనం చూడొచ్చు. ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా భారీగా పడలేదన్నమాట. మీకు స్టాక్ మార్కెట్ లో ఉన్నంత వోల్టాలిటీ కూడా గోల్డ్ లో మనకు కనిపించదు. స్లో అండ్ స్టేబుల్ స్టడీగా పెరుగుతూనే ఉంటుంది. దాని ఒక చార్ట్ కూడా మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి. లైక్ స్టాక్ మార్కెట్ ఇలా కొద్ది సందర్భాల్లోనే 20% దగ్గరగా మనకు కరెక్షన్ ఉంటుంది. బట్ మాక్సిమం టైమ్స్ ఏంటంటే ఒక పోర్ట్ఫోలియోకి స్టెబిలిటీ ఇస్తుంది. సో మీ పోర్ట్ఫోలియోలో 5% ఆర్ 10% దీనికి వెయిటేజ్ ఇచ్చినా తప్పేం లేదు. కమింగ్ టైమ్స్ లో ఏ మాత్రం కొంత బ్యాక్ అవుతున్నా పోర్ట్ఫోలియోస్ లో గోల్డ్ ని కూడా కొంత యాడ్ చేసుకోవడం లాంగ్ టర్మ్ లో స్టెబిలిటీ పరంగా కూడా పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా కూడా ఇది మనకి అడ్వాంటేజ్ ఇస్తుంది. ఏదైనా క్లిష్టకాలం వచ్చి మార్కెట్ అంతా పతనం అయిపోతున్నా గోల్డ్ ఆ టైంలో పెరిగి కొంత స్టెబిలిటీ కూడా మార్కెట్ పరంగా ఉంటుంది. అండ్ రిటర్న్స్ పరంగా కూడా స్టాక్ మార్కెట్ తో పోటీ పడుతుంది అనమాట గోల్డ్. ఎలా గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి దీని రిలేటెడ్ గా డీటెయిల్డ్ అనాలిసిస్ ఈ వీడియోలో ఉంటుంది. సోవరిన్ గోల్డ్ బాండ్స్ గురించి, బట్ ఓన్లీ సోవరిన్ గోల్డ్ బాండ్స్ గురించే కాదు, అందులో గోల్డ్ ఈటీఎఫ్ గురించి, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి, గోల్డ్ రిటర్న్స్ గురించి అండ్ గోల్డ్ రిలేటెడ్ గా వాట్ ఆట్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో డిస్కస్ చేశాను. ఎవరైనా గోల్డ్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ వీడియో చూడండి. ఇప్పుడైతే సోవరిన్ గోల్డ్ బాండ్స్ రిలేటెడ్ గా మనకేం ఫర్దర్ అప్డేట్స్ రావట్లేదు కాబట్టి గోల్డ్ ఈటీఎఫ్ లో కానీ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ వాటిలో కూడా మనం పెట్టుబడి పెట్టచ్చు. దాని రిలేటెడ్ గా కూడా పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఉంటాయి. వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది, వీలైతే చెక్ చేయండి. ఆర్ జస్ట్ మీరు గోల్డ్ పక్కనే డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేసినా మనకి ఈ వీడియో వస్తుంది. చూడండి, మీకు గోల్డ్ రిలేటెడ్ గా మీకు తెలియని చాలా ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. అండ్ మీ ఒపీనియన్ గోల్డ్ రిలేటెడ్ గా, గోల్డ్ ధరలు రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ ఎలా ఉంటాయనే దాని రిలేటెడ్ గా కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఒకవేళ దీని రిలేటెడ్ గా ఇంకొకసారి డెడికేటెడ్ గా ఇప్పుడున్న ఆస్పెక్ట్స్ అన్నిటితో ప్రెసెంట్ ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి దాని రిలేటెడ్ గా టాక్సేషన్స్ వీటన్నిటి పరంగా మాట్లాడుకుందామన్నా సరే చెప్పండి. దీని రిలేటెడ్ గా అప్కమింగ్ టైమ్స్ లో ఒక డెడికేటెడ్ వీడియోని ప్లాన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ హీరో మోటోకార్ప్ CEO అయిన నిరంజన్ గుప్తా గారు రిజైన్ చేస్తున్నట్లయితే డేటా కనిపిస్తుంది. April 30 నుంచి తన పదవికి తను రిజిగ్నేషన్ చేస్తున్నట్టు, అదర్ ఆపర్చునిటీస్ ని చూసుకోవడానికి ఈ పని చేస్తున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ పదవిలో May 1 నుంచి విక్రమ్ గారిని CEO గా అపాయింట్ చేస్తున్నట్టు హీరో మోటోకార్ప్ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో చీఫ్ బిజినెస్ ఆఫీసర్ కూడా April 30 నుంచి దిగిపోతున్నారని, తన ప్లేస్ లో అశుతోష్ గారు ఎంటర్ అవుతున్నారని అప్డేట్స్ కనిపిస్తున్నాయి. హీరో మోటోకార్ప్ లో టాప్ మేనేజ్మెంట్ లో షిఫ్టింగ్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ టాటా పవర్ గురించి మాట్లాడుకోవాలి. టాటా పవర్ వాళ్ళు రూఫ్ టాప్ సోలార్ రిలేటెడ్ గా రాజస్థాన్ డిస్కామ్స్ తో MOU ని కుదుర్చుకుంటున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనలో భాగంగా ఈ MOUs కుదురుతున్నాయని టాటా పవర్ వాళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్స్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ విశాల్ మెగా మార్ట్. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూ ఆల్మోస్ట్ 20% దగ్గరగా గ్రో అయినట్లు కనిపిస్తుంది కదా. బట్ వీళ్ళ యూజువల్ గా మీరు గతంలోకి వెళ్ళి చూసారనుకోండి, వీళ్ళ యూజువల్ గ్రోత్ రేట్ మీకు 24 to 26 ఉంటది. నెంబర్స్ బాగాలేవనట్లేదు, నెంబర్స్ బాగున్నాయి, ఎక్కడ కూడా రాంగ్ అనడానికి లేవు. కానీ వాళ్ళ హిస్టారికల్ రేట్ తో కంపేర్ చేస్తే కొంత స్లో అయినట్లు నెంబర్స్ కనిపిస్తాయి. ప్రాబబుల్లీ మిగిలిన వాళ్ళకంటే బెటర్ గా ఉండొచ్చు. బట్ వీళ్ళని కంపేర్ చేసినప్పుడు మాత్రం హిస్టారికల్ కంటే కొంత వీక్ ఉన్నాయి. బట్ ఓవరాల్ నెంబర్స్ ని ప్రెసెంట్ ఉంటున్న మార్కెట్ లో ఈవెన్ IPO లిస్టింగ్ తర్వాత నుంచి కూడా ఈ కంపెనీ రిలేటెడ్ గా తర్వాత వచ్చిన మూతో కూడా కంపేర్ చేసినా మీన్స్ పెద్దగా పెరగలేదు కదా. కాబట్టి అలా చూసినా సరే స్టాక్ కంపెనీ రిలేటెడ్ గా మంచిగానే చూడొచ్చు. నెక్స్ట్ మెడ్ ప్లస్ నెంబర్స్, రెవెన్యూస్, మార్జిన్స్, ప్రాఫిటబిలిటీ ఇవన్నీ కూడా మీరు క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ తో మీరు కంపేర్ చేస్తే ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గానే వీళ్ళ నెంబర్స్ మనకు కనిపిస్తున్నాయి. ఓవరాల్ మెడ్ ప్లస్ మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు. పర్టికులర్
పర్టికులర్ గా గ్రాస్ మార్జిన్స్ ప్రెసెంట్ చూడండి 25 దగ్గరగా ఉన్నాయి. గతంలో 22.1, లాస్ట్ క్వార్టర్ లో 23.7, ఇప్పుడు 25. ఇలా మార్జిన్ ఎక్స్పాన్షన్ ఎక్కడైతే కనిపిస్తూ ఉంటుందో ఆ నెంబర్స్ ని నేను ఇంకొంత మంచిగా చూస్తాను. నెక్స్ట్ యాక్సిస్ కేడ్స్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. నెంబర్స్ బాగున్నాయి. చాలా క్వార్టర్స్ తర్వాత నాకైతే నెంబర్స్ బాగా అనిపించాయి. కానీ నాకు అంతట్లోనూ మేనేజ్మెంట్ ఈ మాట అనడం చాలా అంటే సినిమాటిక్ గా అనిపించింది అనమాట. ఏమంటున్నారు చూడండి, ఈ పర్ఫార్మెన్స్ ఏదైతే వీళ్ళు డెలివర్ చేస్తున్నారో ఒక టీజర్ అంటున్నారు. కమింగ్ టైమ్స్ లో ఇంకా పర్ఫార్మ్ చేస్తా ఉంటున్నారు. అంటే ఇది ఎలా అంటే ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ఉందంటారా? అలాంటి స్టేట్మెంట్స్ యాక్సిస్ కేడ్స్ దగ్గర నుంచి కనిపిస్తున్నాయి. నెంబర్స్ బాగున్నాయి అండ్ మేనేజ్మెంట్ అయితే మరి స్ట్రాంగ్ గా కామెంటరీ ఇస్తున్నారు. లెట్స్ సీ కమింగ్ టైమ్స్ లో వీళ్ళు ఎలా పర్ఫార్మ్ చేస్తారని. అండ్ ఫ్రెండ్స్, క్లోజ్ చేసే ముందు మళ్ళీ చెప్తున్నాను, వడ్డీ రేట్ లో మార్పు స్టార్ట్ అయిపోయాక మళ్ళీ మనం అప్పుడు ఇన్వెస్ట్ చేస్తుంటే బాగుండేదే అని బాధపడేదానికంటే వడ్డీ రేట్లు కట్ చేయకముందే నెక్స్ట్ 2-3 సంవత్సరాలకు సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్స్ లో మన డబ్బుల్ని పార్క్ చేసి ఉంచుకోవడం లాజికల్ గా గుడ్ చాయిస్ అవుతుంది. కాబట్టి ఇప్పుడే స్టేబుల్ మనీ యాప్ ని ఇన్స్టాల్ చేసి ఎక్కడ మంచి వడ్డీ రేట్లు ఉన్నాయో కంపేర్ చేసుకోండి. మీకు అవసరమైనప్పుడు మళ్ళీ వాటిల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సరే, మరి బడ్జెట్ అయితే అయిపోయింది కదా, ఇంకొక 2 రోజులు కూడా వీటి రిలేటెడ్ గా ఏదో ఒక అప్డేట్స్ మీరు వింటూనే ఉంటారు. ఇది అంట అదంట అని తెలుసుకుంటూ ఉందాం. ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నా నేను మీతో తప్పకుండా షేర్ చేస్తాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.